వరుసగా 3 సినిమాలని శరత్ మరార్ నిర్మాణంలో చేసిన పవన్ కళ్యాణ్ వాటన్నిటినీ తనకి అనుకూలమైన టైంలో చేసుకున్నాడు. నచ్చినప్పుడు షూటింగ్ పెట్టుకుని కుదరనప్పుడు వెళ్లకుండా పవన్ మూడ్కి అనుగుణంగా ఆ చిత్రాల షూటింగ్ జరిగింది. గోపాల గోపాల చిత్రానికి ఇచ్చిన కొద్ది రోజుల కాల్ షీట్స్ ని వాయిదా వేసుకుంటూ సినిమా పూర్తయ్యే దశకి కానీ పవన్ సెట్ లో అడుగు పెట్టలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ కూడా 70% షూటింగ్ నెల రోజుల్లో పూర్తి చేశారు. కాటమరాయుడు సెకండ్ హాఫ్ మొత్తం 3 వారాల్లో తీశారని చెప్పుకుంటున్నారు. ఈ హడావుడి వ్యవహారం వల్ల ఆయా చిత్రాల క్వాలిటీ ఎలా తయారైందనేది తెలిసిందే. తన సొంత బ్యానర్ కావడంతో పవన్ అనుకున్నట్టు అయిపోయింది. కానీ తన కొత్త చిత్రానికి ఇవన్నీ కుదరవు. త్రివిక్రమ్ సినిమా కోసం 80 రోజులు డేట్స్ ఇచ్చిన పవన్ షెడ్యూల్స్ మధ్య వచ్చే బ్రేక్ తప్ప వేరే బ్రేక్ తీసుకోవడానికి లేదు. అడపాదడప రాజకీయ మీటింగ్స్ పెట్టి ఉద్దానం లాంటి సమస్యలపై పోరాడుతూ వస్తున్న పవన్ అవన్నీ షెడ్యూల్ గ్యాప్ లోనే పెట్టుకోవాలి తప్ప సడన్ గా షూటింగ్ కి లీవ్ పెట్టడం కుదరదు. ఎందుకంటే ఈ చిత్రానికి టైట్ షెడ్యూల్ వేసుకుని ఆర్టిస్టుల డేట్లు, లొకేషన్లు అన్ని లాక్ చేసి పెట్టుకున్నారు. ఒక్కరోజు షూటింగ్ అప్సెట్ అయినా టోటల్ గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిని పవన్ కి క్లియర్ గా చెప్పి అతడి నుంచి మాట తీసుకున్నాకే బరిలోకి దిగుతున్నారట.